తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ అంటున్నాడు. మరి కేసీఆర్కి సంబంధించినటువంటి వార్త నిన్న పులి బయటకు వచ్చింది. చాలా రకాల టైటిల్ మనం చూసినాం. పులి మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయింది అనే విషయం ఎవరు మాట్లాడద్దు. పులి అయితే బయటకు వచ్చింది. బయటకు వచ్చి పులి ఏం మాట్లాడింది అంటే ఏం గాండ్రించింది అని యాక్చువల్లీ, కానీ ఏం మాట్లాడిందో చూద్దాం. ఎందుకంటే ఈ పులి మనిషి రూపంలో ఉన్నటువంటి పులి కాబట్టి. ఉప ఎన్నికలు ఖాయం, బై ఎలక్షన్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి, తెలంగాణ మళ్ళీ వెనక్కి వెళ్తోంది, కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ పడిపోతుంది, ఏడాది పాటు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగాలి, ఇక మీదట పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టాలి, సొంత పార్టీ నేతల ప్రచారం వల్లే ఎమ్మెల్యేల పార్టీ మార్పు జరిగింది, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం అని చెప్పేసి మనం వార్త చూస్తా ఉన్నాం. ఏమంటాడు కేసీఆర్? తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంట. రెండవది ఏంటి అని అంటే తెలంగాణ మళ్ళీ వెనక్కి వెళ్తుందట. అరే వెనక్కి వెళ్ళడం అంటే ఏంది? ఆంధ్రలో కలుపుతారా మళ్ళా? అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు సోపదిగాళ్ళు కాబట్టి, గురు శిష్యులు కాబట్టి మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిసిందాము, మనం తెలుగు వాళ్ళంతా ఒకటే అని చెప్పేసి అంటారా? ఏం అసలు మీరు చెప్పాల్సి ఉంటున్నదండి ఏముచ్చట? ఈరోజు పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడాల్సింది అని అంటే పార్టీ గురించి మాట్లాడాలి. పార్టీ ఎందుకు ఓడిపోయిందో లాస్ట్ టైం కూడా ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జరిగిందంతా కూడా ఇదే. మీ అయ్య కొడుకులు, మీ అల్లుడు, మీరు చేసే రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి. మీరు ఎవరికి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, మినిస్టర్లను దేకకపోవడం, అధికారులను పట్టించుకోకపోవడం, ప్రజల గురించి ఆలోచించకపోవడం, ఇట్లా ఏం చెప్పినా కూడా మీరు చేసినవి అన్ని పనికిరాని ముచ్చట్లే ఉన్నాయి. అందుకే ప్రజలు ప్రజాప్రభుత్వం అనే డైలాగ్ కొట్టుతారే కాంగ్రెస్ కొట్టేసారు అని చెప్పేసి చాలామంది చెప్పారు విశ్లేషకులు. కేసీఆర్ నీ యొక్క ఆ తెలంగాణలో తెలంగాణ భాషలో చెప్పాలనుకుంటే చాలా పదాలు ఉంటాయి, కానీ నీకు ఉన్నటువంటి పొగరును తగ్గించుకునేది ఉంటే తప్పకుండా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు మీ పొగరు వల్ల తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పనిచేసింటే వాళ్ళందరినీ కూడా ఎంత నీచంగా చూసిరో, గద్దర్ లాంటి ఒక మహానాయకుడిని మీరు మీ గేటు ముందర కూర్చోబెట్టుకున్నటువంటి ఆ పొగరే మిమ్మల్ని ఈరోజు తెలంగాణలో గద్దె దింపిందన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ వెనక్కి పోతుంది కావచ్చు, తెలంగాణ వెనకనే ఉంది కావచ్చు, మీ పాలనలో ఏం బాగుపడి ముందుకు పోయింది ఏం లేదు. చెప్పుకోవాలంటే 4-5 గురుకుల స్కూల్ పెట్టినాం, మేము అది చేసినాం, ఇది చేసినాం, కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టినాం, పైసలు మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చినాం, మిషన్ భగీరథ పెట్టినాం, కాంట్రాక్టర్లు బాగుపడ్డరు, మిషన్ కాకతీయ పెట్టినాం, కాంట్రాక్టర్లు బాగుపడ్డరు. కాంట్రాక్టర్లు బాగుపడడం కోసమే 10 ఏళ్ళ చరిత్ర, అంతే తప్పించి ఏం లేదు. ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు ఏమంటున్నారు? పార్టీ మారిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై అధినేత దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోయిందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారని, అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారని నేతలపై సీరియస్ అయ్యారు. మరి 100% మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నాడు. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ పార్టీ ఆవిర్భవించిన దినముగా వాళ్ళు పెట్టబోతున్నారు. రాష్ట్రంలో 100% మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ పడిపోతుందని, ఈ సీఎంపై ప్రజల్లో ఇంతలా వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుందని, 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని సూచించారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోయినట్లు కాదన్నారు. గతంలో గాయాల నుంచి కోలుకున్న తెలంగాణ ప్రజలు తిరిగి అవే కష్టాల పాలవుతున్నారు. గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించేటువంటి దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 100% మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే ఈ ముచ్చట్లు కాదు మీరు చేయాల్సింది, మీరు చేసిన తప్పులు ఎందుకు తెలుసుకోవాలి. మీరు చేసినాయి, కేటీఆర్ చేసినాయి, హరీష్ రావు చేసినాయి, ఇవన్నీ ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో అన్నీ ఈరోజు మీరు ప్రజల్లోకి పోయి ఎట్లయితే లగచెట్లకు అక్కడిక్కడ తిరుగుతున్నారో, కొడంగల్ పోయి తుడగొడుతున్నారో, అట్లా మీ నియోజకవర్గాలలో పోయి తుడగొట్టాల్సింది. సిద్దిపేటలో, సిరిసిల్లలో కేటీఆర్, హరీష్ రావు ఎంతో కొంత వాళ్ళు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు కావచ్చు, కానీ మీ అహంకార ధోరణి, తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు ఉన్నటువంటి ఎంతోమందిని మీరు పొడిచినటువంటి వెన్నుపోటు ఏదైతే ఉందో వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ గారు నిజంగా మీకు ఒకవేళ కనుక అధికారం మళ్ళీ రావాలనుకుంటే మీరు కలవాల్సింది మీరు ప్రజల్ని, లేదంటే ఇంకేదో కాదు,
ప్రజా సంఘాల నాయకుల్ని, ప్రజల్ని, మేధావుల్ని, ఉపాధ్యాయ సంఘాలని వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఈ తప్పిదం మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి హామీ ఇచ్చి మీరు మళ్ళీ ఉద్యమం చేసి మీరు మళ్ళీ ప్రజా సంఘాలతోని, ప్రజలతోని, విద్యార్థులతోని, విద్యార్థి నాయకులతోని, ఉద్యోగులతోని, ఉద్యోగుల నాయకులతోని, ఉద్యోగ సంఘాలతోని వీళ్ళందరినీ మళ్ళీ మీరు కనుక కలిసి కాళ్ళ బేరమో చేతుల బేరమో ఎత్తే తప్ప తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావడం అనేది జరగదు. ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉంటుంది కావచ్చు. మీరు అధికారం కోల్పోయినా కూడా బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు తెలంగాణలో అధికారంలో రాకపోవచ్చు. కానీ మీరు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం మరింత పెరగాలనుకుంటే మాత్రం తప్పకుండా తెలంగాణలో మీరు ఊరూరా తిరగాల్సిందే, సంఘాలను కలవాల్సిందే, ప్రజల్ని కలవాల్సిందే. ఎవరినైతే మీరు వెన్నుపోటు పొడిచిరో వాళ్ళందరి దగ్గరికి పోవాల్సిందే, వాళ్ళందరినీ ఆదరించాల్సిందే, వాళ్ళతో కలిసి ఉద్యమాన్ని మళ్ళీ నిర్మాణం చేయాల్సిందే, ప్రజా పోరాటాల మీద, ప్రజా సమస్యల మీద నిత్యం ప్రశ్నించాల్సిందే. ఫామ్ హౌజులలో పడుకోవడము, నందినగర్లో నిద్రపోవడం కాదు. దయచేసి బయటికి వస్తే తప్ప వేరే ముచ్చట్లేదుగా. ఫామ్ హౌజు, నందినగర్ ఇడిచిపెట్టి ప్రజల్లోకి వచ్చి కనీసం నెలకొక మీటింగ్, బహిరంగ సభ. ఆనాడంటే మీకు పాటలు పాడడానికి సాయి చంద్ లాంటి ఒక పెద్ద నాయకుడు ఉండొచ్చు. కానీ ఈరోజు సాయి చంద్ లేకపోయినా కూడా మీరు ప్రజల దగ్గర పోయి పాటలు పాడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ వాళ్ళందరినీ మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప ఈరోజు నిజంగానే కాంగ్రెస్ మీద ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది కావచ్చు 1 ఇయర్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల. మరి దాన్ని క్యాచ్ చేసుకోవడంలో మీరు ఎందుకు వెనక్కిపోతున్నారు? అంటే ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 4 సంవత్సరాల ముందే మనం పోతే 4 సంవత్సరాల వరకు మన తప్పిదాలు కూడా మళ్ళీ బయటపడతా ఉంటాయి. కాబట్టి ఇంకో 2 నెలలు ఖాళీగా ఇంట్లో వండి మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో ఏడాది 2 నెలలు ఎలక్షన్స్ ముందుగా వచ్చి మళ్ళీ నేను మీసం తిప్పి డైలాగులు కొడితే ఆ హుస్నాబాద్ నుండి సెంటిమెంట్గా మేము బయలుదేరితే మళ్ళీ ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం మీరు పొయ్యిలో కాలేసినట్టు అవుతుంది. ఈ ఏప్రిల్ 27వ తారీఖున భారీ బహిరంగ సభ పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఇందుకోసం పార్టీ కమిటీలు వేయాలని, కమిటీలోకి ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్టం చేయాలన్నారు. 10 ఏళ్లుగా పార్టీ నిర్మాణంపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయామని, ఇకపై దానిపై దృష్టి పెడదామన్నారు. ఇది విషయం. అది కేసీఆర్ అన్నటువంటి మాట. 10 ఏళ్లుగా పార్టీ నిర్మాణంపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయామని, ఇకపై దానిపై దృష్టి పెడతామన్నారు. పార్టీ నిర్మాణం మీద కాదు, ప్రజల మీద మీరు ఫోకస్ పెట్టలేకపోయారు. 10 ఏళ్ల పాటు మీరు ప్రజల మీద ఫోకస్ పెట్టుంటే మీ కాంట్రాక్టులు, మీ డబ్బులు, మీ యొక్క అధికారం ఇవన్నీ పక్కన పెట్టి మీరు ప్రజల మీద కొద్దిగా ఫోకస్ పెట్టి ఉండేది ఉంటే తప్పకుండా ఈ మళ్ళీ అధికారంలో మీరు ఉండేవాళ్ళు. మీరు ఫోకస్ పెట్టకపోవడం వల్ల మీ ఆస్తుల మీద, మీ భూముల మీద, మీ కాంట్రాక్టర్ల మీద, మీరు కమిషన్ల మీద పెట్టినటువంటి ఫోకస్ అనేది కొద్దిగా ప్రజల మీద పెట్టుంటే తప్పకుండా మీరు అధికారంలో ఉండేవాళ్ళు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలోనే విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్టం చేస్తామన్నారు. విద్యార్థి, మహిళా నాయకులు ఎవరున్నారండి? ఎన్నేళ్ళు ఉంటారండి? నాకు అర్థం కాదు. వాళ్ళే తీయండి, కొత్త వాళ్ళని తీసుకోండి. అన్ని జిల్లాల అధ్యక్షులను, కార్యదర్శులను, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో మీ గురించి మాట్లాడేటోళ్ళు 100 మంది ఉన్నారండి. వాళ్ళని తీసుకొని కొత్తలను పెట్టండి. మొన్నటిరాగా మీరు టికెట్లు ఇచ్చి గెలిపించినటువంటి వాళ్ళందరూ పోయి సైలెంట్గా కూర్చున్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త నీరు తీసుకోండి. ఆ మురిగిపోయిన నీరును పక్కన పెట్టేసి కొత్త నీరుకు మీరు కనుక రూపం ఇచ్చేది అంటే తప్పకుండా వాళ్ళు స్వచ్ఛంగా మరింత పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కొత్త ఆలోచనతో కౌంటర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీని నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీని బతికించేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త నాయకులను తీసుకోండి అవసరమైతే. మరి అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేపట్టబోయే భవిష్యత్ పోరాటాలు, పార్టీ కార్యాచరణపై ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించబోతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అదే రోజు నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తానికైతే ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉండవుతుంది. ఆ సభ తర్వాత ఇక ప్రజల్లోకి పోతాం అని చెప్పేసి అయితే అంటున్నాడు. మరి ఎంతవరకు ప్రజల్లోకి పోతాం అనే విషయం అయితే చూడాల్సినటువంటి విషయం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.